మా వారు పాలకూర పప్పులో తప్ప ఇంకెలాగా తీసుకోరు. ఆయనకి ఎక్కువ పాలకూర ఇంటేక్ ఇవ్వాలని చెప్పేసి ఈ మధ్య కాలంలో నేను పాలక్ చపాతీ ఇంకా పాలక్ రైస్ ఎక్కువ చేస్తున్నాను. ఈ రెసిపీ ఎలానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి పాలకూర, 2 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ ఆర్ గీ వేసుకుని ఇందులోకి బిర్యానీ దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అలానే కొన్ని పచ్చిమిర్చి వేసుకుని ఇవి వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, పచ్చి బఠానీ వేసుకుని ఇవి ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసేసుకుని ఇది బాగా ఉడికి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు గరం మసాలా వేసుకుని ఒక్క 2 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత రైస్ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపో.